ఆ బొమ్మని అక్కడ పెట్టు. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఇంకా బాగా కడతాను చూడు. నీకు పెళ్ళటే? ఎగతాళి చేయకు. అయ్యో, రామలింగేశ్వర స్వామి మీద ఒట్టు. నిజం. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇందులో ఇబ్బందులేం లేవుగా? ఏ ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మరో ఊరు వెళ్ళి పని చేసుకోవాలన్నా కూడా ఇంకే ఊరికండి వెళ్ళేది. మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. అంతేకాదు, మేము బతికినా ఇక్కడే, చచ్చినా ఇక్కడే. పిలుస్తున్నారు. వెళ్ళు. వెళ్ళమంటుంటే నీకు ఇష్టమేగా? టక్కన కళ్ళు పట్టుకో. నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు. పేరు కళ్యాణి. మా అత్తగారిని నేను ఇప్పటికిప్పుడే చూడాలి అని ఒకటే గొడవనుకో. ఇంకా ఆలస్యం చేస్తే తప్పని ఎంత పెట్టుకుని వచ్చేసానంతే. సర్లే, ముందు కోడలు ఆశీర్వదించు. చిత్ర, కుంకుమ ఎక్కడుంది? అక్కడుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనపడ్డ సాగే. అమ్మెప్పుడు అంతే. మీరు కాఫీ తాగుతారా? వద్దు. కన్న కొడుకు ఎటు చాటించే చూస్తావు, కోడలను కూడా రా రా వచ్చి చూడు చూడు. రబ్బర్ బొమ్మలా ఉంది కదా, మనం అందరం ఎత్తికినెట్టాడు దాన్ని తేగలమా? ఎప్పుడో అడిగి పెళ్లి చేసి కొడుకుని కోడల్ని దగ్గరుంచుకుని
ఎంచక్కారాని ఎలిజబెత్కి మళ్ళీ కాలు మీద కాలేసుకుని సంతోషంగా ఉండక గుడి దగ్గర పూసలు అమ్ముకుంటే ఎండనబడి ఏడుస్తున్నావు. నీ మాటింటూ నీ కాడు ఉండాలి చూడు, రాజావారి మాటింటూ అక్కడ ఉంటున్నాడు. అమ్మట అమ్మ. సరే సర్లే, కోడలకి కుంకుమ పెట్టు. పెట్టమ్మా. శ్రీలంక ప్రభుత్వ సైనిక స్థావరాలపై తమిళ టైగర్స్ జరిపిన ఆకస్మిక దాడికి ప్రతిగా ప్రభుత్వం వైమానిక దాడులు జరిపి తీవ్రవాదులుండే స్థావరాలుగా గుర్తించిన అనేక ఊళ్లపై బాంబుల వర్షం కురిపించింది. దీనివల్ల అనేక పెద్ద పెద్ద భవంతులు, పాఠశాలలు, వైద్యశాలలు నేలమట్టమయ్యాయి. సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక గాయపడిన వాళ్లు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం అనుమతించబడ్డారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ వార్తలు సాయంత్రం 6:30 అంతవరకు సెలవు. నమస్కారం. ఈ మధ్య అక్కడ ఏం జరుగుతోందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆపదాని తెలియంగానే అయిన వాళ్లే మొహం చాటేస్తున్నారు. కానీ సర్వం కోల్పోయి రిక్తహస్తాలతో ఇక్కడికి వస్తున్న శరణార్థులకి తమరు చేస్తున్న సహాయం ఉంది చూశారు. అదండి మానవత్వం అంటే. నిజం. విషయానికి రండి. ఈ సమస్య వాళ్ళ పరిష్కారానికి వచ్చి తీరాలి. అదే కదా అందరి ఆశయం. ఈ రావణ కష్టాన్ని చల్లార్చాలి. పిల్లలు పెద్దలు పడే బాధను చూసి తట్టుకోలేకపోతున్నాం. పరిష్కారం చెయ్యాలి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అవునండి, ఉన్నమాట అన్నారు. మునపట్ల ఈ విషయంలో ఓపెన్గా పనిచేయలేకపోతున్నాం. పోలీసు, నేవీ, కస్టమ్స్ వాళ్ళ హడావిడి చాలా ఎక్కువైంది. మీ గురించి, మీ గొప్పతనం గురించి అందరికీ తెలుసు. మీ మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. ఇప్పుడు నాకు కావలసింది ఒక నీడ. అది మీ చోటే అనుకోండి, అనుకూలంగా ఉంటుంది. కుదరదు. అయితే ఏం జరిగినా మీకు దిగులు లేదా? ఎందుకు లేదు? ఎవరికుంటే దిగులు వాళ్ళకుంటుంది. నిజమేననుకోండి, ఓ చిన్న సాయం చేయండి చాలు. ఏమీ లేదు, మీ చోట్లో పెట్టి వెంటనే తీసుకుపోతాం అంతే. లేదనకుండా ఇచ్చే వంశం మీది. నలుగురూ బాగుండాలనుకునే సంస్కారవంతులు. జాతి గౌరవంతోనైనా ఆదుకుంటారనే నమ్మకంతో వచ్చా.